సిఎస్ఐ ఉన్నత పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులైనటువంటి 1981 బ్యాచ్ విద్యార్థులు మా పాఠశాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మా పాఠశాలలో గెట్ టుగెదర్ అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా పాఠశాలలో వారికి పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ ఘనంగా సన్మానం చేసి ఉన్నారు. అంతేకాకుండా వారు మళ్ళా ఈరోజు వారు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ ఆరోగ్య సౌకర్యం కల్పించి ఉన్నారు. వారందరూ ఎంతో ఐకమత్యంతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా పాఠశాల తరఫున మా పూర్వ విద్యార్థులైనటువంటి 1981-91 బ్యాచ్ విద్యార్థులందరికీ మా పాఠశాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారు రాబోయే కాలంలో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి వారు ఘనతను పొంది మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాను. దేవుడు వారిని ఆ విధంగా దీవించాలని కూడా మేము ప్రార్థిస్తున్నాము. మీకందరికీ నా యొక్క వందనములు. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మీ స్టూడెంట్స్ చేయడం అనేటువంటిది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా గర్వపడుతున్నామండి సార్. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మా పాఠశాల తరఫున మేము ఉపాధ్యాయులైనటువంటి మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే వీళ్ళు చాలా ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఎంతో మరి మేము ఇతరులకు సేవ చేయాలా, ఇతరులకు ఏదో ఒక మరి నీతి క్రియలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వీరు చేస్తున్నారు. అందును బట్టి మేము చాలా గర్వపడుతున్నాము. మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులు అన్నటువంటి మేము చాలా సంతోషిస్తున్నాము, గర్వపడుతున్నాము. వారిని ఇంకా దేవుడు ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాము. సార్ మీరు ఏ సబ్జెక్ట్ చెప్పారు సార్? మేము వీరికి ఇంగ్లీషు, మ్యాథ్స్ చెప్పినాము. మీ పేరు సార్? సైన్స్ కూడా చెప్పాను సార్. మీ పేరు? నా పేరు రత్నస్వామి. ఓకే సార్.